ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమిండియా బౌలింగ్ ధాటికి 264 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. దీంతో ఫైనల్కు చేరుకుంది టీమిండియా. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ అయిన ట్రావిస్ హెడ్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ట్రావిస్ హెడ్ అన్నాడు. అయితే సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని అన్నాడు. అతని బ్యాటింగ్ వల్లే టీమిండియా గెలిచిందని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు. అలాగే చివర్లో హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన సిక్సర్లతో మ్యాచ్ని తమ వైపు తిప్పుకున్నాడని అన్నాడు. అయితే అనంతరం విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై అలాగే హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు.